నెక్స్ట్ గాల్లో మేడలు ఎవరు మన ఎస్జిడి డెవలపర్స్ అంటండి. ప్రీ లాంచ్ పేరుతో ఎస్జిడి డెవలపర్ సంస్థ భారీ మోసం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో వెంచర్. సోషల్ మీడియా వేదికగా పెరుగుతున్న ప్రచారాలు, అందిన కాడికి దోచుకుంటున్న యాజమాన్యం, రెరా అనుమతులు లేకుండానే అమ్మకాలు, అమాయక ప్రజలను మోసం చేస్తున్న సంస్థ. ప్రభుత్వాలు హెచ్చరించినా మారని రియల్ మాఫియా. అధికారుల నిర్లక్ష్యం వల్ల చెలరేగిపోతున్న రియల్టర్లు. ఎస్జిడి ఫ్యూచర్ సిటీ అట్ ఫోర్త్ సిటీ అంటండి. ఇది మధ్యతరగతి ప్రజల సొంతింటి కళను ఆసరా చేసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్ పేరుతో సామాన్య నిండా ముంచుతున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తమవి పెద్ద పెద్ద కంపెనీలంటూ ప్రచారం చేసి అందిన కాడికి డబ్బులు గుంజేస్తున్నారు. ఈ ప్రీ లాంచ్ ఆఫర్లతో నిర్మాణ రంగంలో కొంతమంది మోసగాళ్ల పుణ్యమా అని ఇప్పుడు ఆ నమ్మకమే పోయేలా కనిపిస్తుంది. తాజాగా ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ఎస్జిడి డెవలపర్స్ అంటే శ్రీ గురుదత్త డెవలపర్స్ సంస్థ ప్రజల నుంచి కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రీ లాంచ్లు వాటి జోలికి వెళ్ళకండి, ప్రీ లాంచ్ అంటేనే మోసం అని మనం చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాం. ఇట్లాంటివి పుట్టుకొస్తానే ఉంది. రంగారెడ్డిలోని యాచారం మండల కేంద్రంగా ఎస్జిడి డెవలపర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గ్రామ పరిధిలో 500 ఎకరాల మెగా ప్రాజెక్టుతో ఫ్యూచర్ ఫోర్త్ సిటీ సమీపంలో ఎస్జిడి డెవలపర్స్ భారీ ఎత్తున వెంచర్ ప్రారంభించింది. కేవలం 5,999 రూపాయలు మార్చి 31 వరకు అద్దెకు ధరకే సొంతం చేసుకోండి అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఈ సంస్థకు రెరా, హెచ్ఎండిఏ నుండి ఏమాత్రం అనుమతులు లేవు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించగా వెంచర్కు కావాల్సిన ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే నిబంధనలకు విరుద్ధంగా రంగురంగుల బ్రౌచర్లు సోషల్ మీడియా వేదికగా చూపుతూ ప్రీ లాంచింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. అమాయక ప్రజలకు రియాల్టర్ల ద్వారా మోసపోవద్దని అప్పటి ప్రభుత్వం రెరా చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసం క్షేత్రస్థాయిని పరిశీలించకుండానే నిబంధనలు ఉల్లంఘించి రెరా అనుమతులు కొన్ని సందర్భాలు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, డెవలప్మెంట్ అనే ల్యాండ్కి రెరా పర్మిషన్ ఇచ్చింది. ఏది ఈ ల్యాండ్ డెవలప్ అయిపోయింది అని. ఇక్కడ చూస్తే చూడండి, ఇది డెవలప్ అయిపోయిన ల్యాండ్ అంటే ఇది. దీనికి రెరా అనుమతులు ఇచ్చింది. ఇక్కడ అన్ని కొండలు గుట్టలే కనపడుతున్నాయి. ఇక్కడ వీళ్ళు వెంచర్ వేసేసి దాంట్లో మళ్ళీ వీళ్ళు చెప్పేసి ప్రీ లాంచ్ పేరుతో మళ్ళీ మోసాలు. ఇక్కడ మొత్తం ఏమి లేదు, అంతా కొండలు గుట్టలే ఉన్నాయి, ఏడ కూడా ఏమి లేదు. ఫీల్డ్ విజిట్ చేస్తారా వీళ్ళు అంటే చేయరు మన రెరా వాళ్ళు. అనుమతులు లేకుండా ఎస్జిడి డెవలపర్స్ ప్రీ లాంచ్ పేరుతో అమ్మకాలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తుంటే రెరా, హెచ్ఎండిఏ అధికారులు చర్యలు తీసుకోకుండా నిమ్మక నిరతం వివరించడం వాళ్ళు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమాలకు పాల్పడుతున్న ఎస్జిడి డెవలపర్ సంస్థ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి రెరా ఏం చెప్తుందంటే, రాష్ట్రంలో 2018 ఆగస్టు 31న రెరా అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్లలో అంతకంటే ఎక్కువ విస్తరణలో చేపట్టే ప్రాజెక్ట్ లేదా 8 అంతకంటే ఎక్కువ ప్లాట్లు నిర్మించే ప్రాజెక్టుకు ఈ చట్టం అనుమతి తప్పనిసరి. ఇది లేకుండా ప్రీ లాంచ్ లేదా విక్రయాలు చేయకూడదు. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ, కొనుగోలుదారుల రియల్ సంస్థల మధ్య వివాదాల సత్వర పరిష్కారం, రియల్ వెంచర్కు సంబంధించిన పూర్తి సమాచారం కొనుగోలుదారుకు అందుబాటులో ఉన్న వంటి కీలక అంశాలతో రెరా ముడిపడి ఉంటుంది. 2017 జనవరి 1వ తేదీన ప్రారంభమై చట్టపరిధిలోకి వచ్చే అన్ని వెంచర్లను రెరా కింద నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే గతంలో టీజీ రెరా చైర్మన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్వహణ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు ఉల్లంఘించి వ్యాపార కార్యక్రమాలు చేపట్టినా, ప్రీ లాంచ్ పేరుతో అమ్మకాలు చేసిన రెరా చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, యూడిఏ ఇతర స్థానిక సంస్థ అనుమతులతో పాటు రెరాలో రియాలిటీ ప్రాజెక్టులు విధిగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్టర్ కాకుండా వ్యాపార ప్రకటనలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. దీనిపైన మరిన్ని వివరాలతో ఎస్జిడి డెవలపర్ సంస్థ చేసిన అక్రమాలపై మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. చూడండి, వీళ్ళ బ్రోచర్లు చూడండి ఎంత బాగుంటాయో. 500 acres మెగా ప్రాజెక్ట్, లాంచింగ్ ప్రైస్ 5,990 per square yard అప్ టు 31st March ఓన్లీ. హెచ్ఎండిఏ ప్లాట్స్ నోటిఫైడ్ అండర్ ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అట్ యాచారం అంట. బ్రౌచర్లు మంచి బ్రౌచర్లు వేస్తారు. మంచి బ్రౌచర్లు వేసి అమాయకుల్ని మోసం చేసి తర్వాత బోర్డు తిప్పేస్తారు. ఎస్జిడి డెవలపర్స్ అంట. చూద్దాం మరి ఎంతకాలం ఇట్లా గ్రౌండ్ విజిట్ చేయకుండా, ఫీల్డ్ విజిట్ చేయకుండా అనుమతులు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు రెరా వాళ్ళు కొంతమంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఎస్జిడి డెవలపర్స్ అరాచకాలు. ఒక్కొక్కటిగా మొత్తం అతి తొందరలో మీ ముందు బయట పెట్టబోతున్నాం.